హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. అందరూ కూడా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అక్షయ తృతీయ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం లెంగ్తీ వీడియోయేనండి, ఓపిక చేసుకొని ఫుల్గా చూడండి. అసలు అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారం కొంటూ ఉంటారు తమ కోసం అని చెప్పి. కానీ అసలు అక్షయ తృతీయ రోజు మనం ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి. ఈరోజు ప్రసాదం కోసం వడపప్పు పానకం తయారు చేస్తున్నామండి. ఇంకా పానకం కోసం ముందుగా కొన్ని మిరియాలు, ఏలకలు, అలాగే లవంగాలు కూడా తీసుకోవాలి. తీసుకొని బెల్లం పొడి కానీ లేదా బెల్లం ముక్క కానీ కొంచెం తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. చిటికెడు అంటే చిటికెడే, ఎక్కువ అవసరం లేదు. ఇంక ఈ పచ్చకర్పూరాన్ని వేసుకొని అది బాగా పొడిగా చేసి ఇలా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ లవంగాలు, ఏలకలు వీటినన్నింటినీ కూడా పొడి చేసుకోవాలి. బెల్లం కరగడానికి నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. మేము మడి నీళ్లు పెట్టుకున్నామండి, ఆ నీళ్ళే ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా ఈ ముందుగా తీసుకున్న వీటన్నింటినీ కూడా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇంకా పెసరపప్పుని కొంచెం నీళ్లతో బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పెసరపప్పు మనకి నానిపోతుంది. వడపప్పు కోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని పానకంలో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పానకంలో కలుపుకుంటున్నాను. ఇంకా పెసరపప్పు కూడా మనకి ఒక 10 నిమిషాల తర్వాత మెత్తగా నానిపోతుంది. ఇందులోనున్న నీటిని అంతటిని తీసేసి ఒక 2 స్పూన్లు పంచదార ఇందులోకి వేసుకుంటే మనకి ఈ అక్షయ తృతీయ కోసం ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. జనరల్గా అక్షయ తృతీయ రోజు మనం వడపప్పు పానకం అనేది నైవేద్యంగా సమర్పిస్తాం, ఎందుకంటే అది చాలా మంచిది ఈరోజు ఈ నైవేద్యం పెట్టినట్లయితే. ఇంక ఈరోజు అయితే మా పూజ ఈ విధంగా చేసుకున్నామండి. దీపారాధన చేసేసాము. ముందుగా మా ఆయన దీపారాధన చేస్తున్నారు. దీపారాధన చేసి ఆయన పూజ చేసుకున్న తర్వాత నేను చేసుకున్నాను. ఇది మా పూజా రూమ్ అండి. మా పూజా రూమ్ అంతా కూడా ఒక వీడియో మీకు ఎప్పుడైనా తొందరలోనే చేసి పెడతాను. ఇంకా కొబ్బరికాయ పూర్ణఫలం కదండి, కొబ్బరికాయను కూడా స్వామివారికి సమర్పిస్తున్నాము. వడపప్పు, పానకం, కొబ్బరికాయ అన్నీ కూడా మా ఆయన స్వామివారికి సమర్పించారు. నేను దీపారాధన చేసుకొని హారతిని ఇస్తున్నానండి. ఎందుకంటే మా ఆయన పూజ అంతా కూడా పూర్తి చేశారు. నేను ఆఖరిని దీపారాధన చేసుకొని హారతి అనేది నేను ఇచ్చేస్తున్నాను. పూర్ణం దధాతి మధౌజోథ అనేతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజిస్తేజో దధాతి సమ్రాజం చ విరాజం చ విశ్వేరయాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసగోసు జామసి ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సుందరశయామి.
ఏదైనా ఒక రోజు మా పూజా రూమ్ టూర్ కూడా పూర్తిగా డీటెయిల్గా మీకు చూపిస్తానండి. మా అత్తయ్య ఇంటి నుంచి ఏవైతే మాకు పూజా సామాగ్రి వచ్చాయి, అదే విధంగా మేమేం కొనుక్కున్నాము, వాటి తాలూకా విశిష్టత ఏంటి అన్నీ కూడా మీకు ఒకరోజు డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా ఇంకా నైవేద్యం సమర్పించి హారతన్నీ కూడా ఇచ్చేసాము, అయిపోయింది. ఇంకా అక్షయ తృతీయ అంటే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బంగారం కొనుక్కోవాలి. అది మన కోసం మనం కొనుక్కుంటాం తప్ప దానం ఇవ్వడానికి ఎవరు కొనరు. కానీ అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా సరే దానం ఇవ్వాలండి. కొని మీకు స్తోమత ఉంటే బంగారాన్ని కూడా కొని దానం ఇవ్వాలి. లేకపోతే ఉదక దానం చెయ్యాలి. అంటే మట్టి పాత్రలోని నీరు పోసి ఇవ్వాలి. అలాగే విసనకర్ర, చెప్పులు, గొడుగు, అలాగే మామిడి పళ్ళు, వస్త్రదానం, ఇలా మనకి తోచిన ఈ దానాలైతే అక్షయ తృతీయ రోజు చేస్తే మనకి సంపద అనేది అక్షయం అవుతుందండి. అంతేగాని బంగారం కొనుక్కొని మన కోసం దాచుకోవడం కాదు. మేమైతే మా అన్నయ్యని పిలిచామండి దానం ఇవ్వడం కోసం అని చెప్పి. ఇందాక మీకు చూపించాను కదా, ఆ దానాలన్నీ కూడా మేము ఇప్పుడైతే చేస్తున్నాము. అన్నయ్యని తీసుకెళ్ళి ఆయన చెప్పుల సైజ్ ఏంటో కనుక్కొని అవి తీసుకున్నాము. అలాగే మిగిలిన సామాన్లన్నీ కూడా తీసుకున్నాము. మేమైతే బంగారం వెండి ఏమీ తీసుకోలేదండి ప్రస్తుతానికి. మేము అనుకున్నవి ఏంటంటే ఒక మట్టి కుండ తీసుకొని అందులోని నీటిని నింపి అది దానం ఇస్తున్నామండి. అలాగే చెప్పులు, అదే విధంగా గొడుగు కూడా దానం ఇస్తున్నాము. విసనకర్ర కూడా దానం ఇస్తున్నామండి. అలాగే ఒక వస్త్రం మరియు మామిడి పళ్ళు, ఇది సీజనల్ గా దొరుకుతాయి కదా, కాబట్టి ఇవి కంపల్సరీగా ఈ రోజునాడు మనం ఇస్తే చాలా మంచిది. ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకి ఇవన్నీ దానం ఇవ్వాలి. నేను మా ఆయన గారితో కలిసి ఈయన కూడా ఉంటూ ఉంటారు, మా అన్నయ్యే. ఆయన్ని మేమైతే ఇంటికి పిలిచాము ఈ దానం తీసుకోవడానికి అని చెప్పి. ఇంకా ఆయనకి పాద పూజ అన్నీ చేసి దానాలు అయితే మొత్తం ఇస్తున్నాము. మొత్తం వీడియో అంతా ఒకసారి చూసేయండి.
దానాలన్నీ ఇచ్చేసామండి. అన్నయ్య ఆశీర్వచనం చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము కూడా ఇలా చేసుకోవడం. ఇంకా దానం ఇచ్చిన తర్వాత అన్నయ్యని భోజనానికి కూడా ఉండమని చెప్పాం. భోంచేసి ఆయన వెళ్తున్నారు. దానాలు పూర్తయిన తర్వాత మహానైవేద్యం నేను స్వామివారికి సమర్పిస్తున్నానండి. దానికోసం నేను టమాటో పప్పు, అన్నం, బీరకాయ కూర, పెరుగు, ఉప్పు, అలాగే రసం, ఒక మామిడి పండుని కూడా పెట్టాను. ఇవి స్వామివారికి నైవేద్యంగా మహానైవేద్యంగా సమర్పించాను. అక్షయ తృతీయ రోజు కదా అని చెప్పి ఇలాగా ఇవన్నిటిని కూడా నేను మడిగా చేసి నైవేద్యం అయితే స్వామివారికి మహానైవేద్యంగా సమర్పిస్తున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నయ్యకి కూడా మేము భోజనం పెట్టాము. ఆయన భోంచేశారు. మాకు తోచినంత దక్షిణ కూడా సమర్పించాము. ఇలాగా చేసుకోవాలండి అక్షయ తృతీయ అనేది. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే మా కోసం మేము బంగారం కొనుక్కోవాలి, ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుంది అంటారు తప్ప అది బంగారం కొనడం కాదు, దానం ఇవ్వాలి. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, ఇదే చెప్తారు. ఇంకా మేమైతే ఈ విధంగా మా అక్షయ తృతీయ రోజుని పూజ అలాగే దానాలు కూడా చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మధుస్ హోమ్ టిప్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.